ప్రస్తుతం మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5లో ఉన్నాము. మరి ఇక్కడ మాత్రము నగరం నడిబొడ్డులో నది డ్రైనేజ్ పారుతుందనే చెప్పుకోవచ్చు. చూస్తున్నాం కదా, ఇంతమంది కాలనీ వాసులు ఇక్కడ నివాసం ఉండే ప్రదేశంలో డ్రైనేజ్ వాటర్ ఎలా పొంగి పొర్లుతుంది, వంతెనలు కట్టుకొని దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మనతో పాటు ఇక్కడే ఉన్న వాళ్ళ నివాసితులే ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మా, అసలు ఎన్ని రోజుల నుంచి ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు? ఎందుకు ఇక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ పారుతున్నాయి? 2 నెలల నుంచి అండి ఇది. అసలు ఎవరు పట్టించుకుంటలేరు. బస్సులు, కార్లు, సైకిల్ మోటార్ పోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరికి చెప్పినా వస్తున్నారు, యాక్షన్ తీసుకుంటలేరు, చేస్తలేరు. చూస్తున్నారు, బంద్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ గుడిలో మొత్తం నిండిపోతుంది, మొత్తం దేవాలయం మొత్తం నిండిపోతుంది ఇక్కడ బంద్ చేసినందుకు. ఫస్ట్ ఇక్కడ కట్టినాకనన్నా అక్కడ ఓపెన్ చేయలేదు, అది బంద్ చేసి ఇక్కడ లేదు. మొత్తం రోడ్డు మొత్తం అందాక మస్తు వాసన. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ నాలా అంతా? అంతా అక్కడి నుంచి కింది, ఇప్పుడు మాంటిమేరు అక్కడ సుమాంజలి ఉంది కదా, అక్కడి నుంచి ఉంది నాల మొత్తం. ఈ గుళ్ళ నుంచి ఉంది నాల, అక్కడ దాకుంటుంది. ఇప్పుడు గుళ్ళే వండి మొత్తం నిండిపోతుంది. పూజలు కూడా చేయరు ఎవరు. ఎవరు వచ్చినా వస్తురు, చేస్తామంటారు, వెళ్ళిపోతారు. ఎంతమంది వచ్చినా అంతే. కనీసం 2 నెలలు డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇందులోకి వస్తున్నాయి కదా. వారి స్మెల్, డ్రైనేజ్ అంతే ఇళ్ళను స్మెల్ వస్తుంది. ఇప్పుడు మాకు షాప్ ఉండే అమ్ముకోవాల్సి వస్తుంది కదా, బంద్ చేసుకొని అయితే కూర్చోం కదా. పని చేసే వాళ్ళు పోవాల్సి వస్తుంది, వాళ్ళు కూడా పోవాలి కదా. చిన్నపిల్లలకు స్కూల్ కాడ దించాలంటే ఎక్కడి నుంచో పోవాలి. ఇప్పుడు ఇక్కడ స్కూల్ ఉంది, ఇక్కడి నుంచి పోనీకి రాదు, అక్కడి నుంచి పోవాలి. మస్తు ఇబ్బంది. కార్లు పోవు, సైకిల్ మోటార్లు పోవు. ఇక్కడ మొత్తం ఇందాకనే ఇప్పుడు షాప్లోకి రావాలన్నా ఎట్లా వస్తారు? అధికారులు ఏమంటున్నారు? ఎవ్వరు ఏం సపోర్ట్ చేస్తలేరు. వస్తారు, 10 మంది కూడతారు, ఎవడు పట్టించుకోడు. ఎంతమంది వచ్చినా పట్టించుకోరు. అంటారు, పోతారు. వానెంబడి వీనెంబడి వీళ్ళందరూ నిలబడతారు. ఎవరు నిలబడి ఏం లేదు, గట్టిగా మాట్లాడేటోళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా పట్టుకుంటారు, ఏందో భయపడ్డారు. తవ్వకున్నా అయిపోతుంది, అట్లే పోవు, తవ్వి పరిశాన్ అవుతుంది ఇప్పుడు అంతే. చిన్నపిల్లలు ఇక్కడ తిరుగుతారు, అంతా ఇక్కడ కాలనీ వాసులు మొత్తం చిన్నపిల్లలే, పెద్దోళ్ళు తక్కువ. చిన్నపిల్లలు ఎంతమంది ఇప్పుడు ఒక 10 నిమిషాలు గీడేమన్నా వంచిపెట్టు 100 మంది జమ అవుతారు. 100 మంది ఖచ్చితంగా జమ అవుతారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలే కదా వీళ్ళంతా తిరిగేది. ఇప్పుడు వాళ్ళకి రోగాలు వస్తే ఎవడు పట్టించుకుంటాను నేను. అంటే ఒక నాలా మీద ఏమన్నా బిల్డింగ్లు అమర్చినట్టుగా కూడా అలాంటివి, ఎందుకంటే ఆక్రమించుకున్నారని ఇప్పుడు హైడ్రా మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తా ఉంది. లేదు లేదు, ఇది ఎన్నేళ్ళ నుంచే ఉంది. అసలు కనీసం నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఒక 40 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఇక్కడే అట్లే ఉంది. కానీ ఇక్కడ నాలా ఉంది. వాటరు ఎక్కువ పోతుందని కొంచెం పెద్ద చేద్దామని చూసిరు, కానీ కాలేదు. అది వాళ్ళే తవ్విరు, గవర్నమెంటే అది. తవ్విన తర్వాత ఇదంతా ఇట్లా అవుతుంది. అంతకుముందు అంత నీళ్లు నిండితే కొంచెం జామ్ అయ్యేది. వాటర్ వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు జామ్ అయ్యేది. కానీ ఇప్పుడు మొత్తం తవ్వి మొత్తం గలీజ్ అయిపోయింది. ఏం చెప్తామనుకుంటున్నారు అసలు గవర్నమెంట్? ఇది ఏదైనా పట్టించుకోవాలా, చూసుకోవాలి. పిల్లలకు ఆరోగ్యాలు మంచిగా ఉండేవి. ఇప్పుడు మళ్ళీ దీనివల్ల కొంచెం రోగాలు రానికి పోనీకి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. అది నేను ఆ బిల్డింగ్లో ఉంటాను. నేను ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళాలి అని అంటే నేను ఇది క్రాస్ చేసుకుని వెళ్ళాలి, ఇది వెళ్ళలేను ఇప్పుడు పరిస్థితి. మీరు చూస్తున్నారు కదా, అక్కడ వాటర్ అట్లా వస్తుంది. కాబట్టి నేను ఈ ఇంట్లో నుంచి ఆ ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ మీద నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడంతా ఎలక్ట్రిక్ వైర్సే. ఏదైనా కొంచెం అటు ఇటు అయ్యిందంటే ఏమవుతుంది మా లైఫ్? అది ఇక్కడ మేము ప్రాపర్టీ కొనుక్కుని, ఇక్కడ ఇప్పుడు ప్రాపర్టీ వాల్యూ నాకు తెలియదు ఎంత ఉందో, కానీ మేము కొనుక్కున్నప్పుడు 70-80 lakhsకి కొనుక్కుని మేము ఎంత లైఫ్కి ఇది చేయాల్సిన అవసరం ఏంటి? లైఫ్ రిస్కే ఇది యాక్చువల్గా చెప్పాలంటే. మాకు వాటర్ కూడా బోర్ లేదు మా దానికి, మాకు వాటర్ కూడా మున్సిపల్ వాటర్. ఇప్పుడు ఈ మున్సిపల్ వాటర్ కూడా దీనిలో నుంచి పైప్ వస్తుంది మాకు. సో దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి, మేము డ్రింకింగ్ వాటర్కి ప్రాబ్లం అవుతుంది, మాకు స్నానాలకు కానీ ఇదే వాటర్ దాంట్లో మిక్స్ అవుతుంది మున్సిపల్ వాటర్లో. ఇంకా అది ఎంత ఇది అసలు. మేము ఐటీ ప్రొఫెషనల్స్వే మేము ఇక్కడ ఉన్నది. కాకపోతే ఇక్కడ అందులో ఆ బిల్డింగ్లో డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అందరం మేము ఎంత స్ట్రగుల్ చేసి మేము జిహెచ్ఎంసీ మీద కూడా కంప్లైంట్ చేసాము. ఎవడు వచ్చి యాక్షన్ తీసుకున్నది లేదు. గత 1 month 2 months నుంచి సఫర్ అవుతున్నాం. కార్స్ అన్ని డైలీ వచ్చేసప్పటికి మాకు ఆటోస్ కానీ, మేము స్కూల్కి డ్రాప్ చేసి పికప్కి ఈ ఆటోస్కి కానీ మాకు 1000 to 1500 పర్ డే అవుతుంది.
అంటే ఈ లెక్కన 1 మంత్కి 30,000 to 40,000 మేము ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేస్తున్నాము. ఎవరికి ఇచ్చినట్టు ఇది, ఎవరికి పెట్టినట్టు స్మెల్ కూడా ఇది? స్మెల్ భయంకరంగా, అసలు డోర్ ఓపెన్ చెయ్యంతోనే స్మెల్. స్మెల్ మేము ఎంతని స్ట్రగుల్ అవుతామో అసలు. మొన్న మధ్య అయితే వాటర్ కూడా వదలలేదు మాకు. వంతెన కట్టారు, అక్కడ వంతెన కనిపిస్తా ఉంది, వంతెన కట్టారు మొత్తం కూడా. వంతెన రావడానికి పోవడానికి వాళ్ళ ఇంట్లో నుంచి మేము వాళ్ళకి ఇబ్బందే కదా అది. సో మేము అది పర్మనెంట్గా కాదు ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఇది బ్లాక్, ఇది ఓపెన్ చేసినందుకు ఇంకొకటి పెట్టారు. ఇప్పుడు ఆ వాటర్ అట్లా స్పిల్ అవుతున్నాయి అక్కడ. మనం అందులో నుంచి నడుచుకెళ్తే మన మీద పడవా అవి? అది గబ్బే కదా మరి అది. అధికారులు పట్టించుకోవట్లేదు, ఏం చెప్పదలుచుకున్నారు అధికారులు? ఏదైనా కొత్తగా తొందరగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. లైఫ్తో కదా, లైఫ్తో గేమ్స్ ఇదంతా. ఎవరైనా చిన్న పిల్లలు ఎవరు వచ్చినా ఏం ప్రయోజనం లేదు. ఎవరు వచ్చి చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అపార్ట్మెంట్లో కూడా. ఎంత పర్ సెకండ్ పడదు మనకి ఏదన్నా అవ్వడానికి. అది మోరీలు ఉన్నాయి, వాళ్ళ ఇళ్ళలో అన్నీ అలానే వస్తాయి. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది చెప్పు? అందుకెళ్ళి ఇళ్ళకి అన్నీ వస్తాయి. అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? అవి బంద్ అయితేనే కదా. అవి బంద్ కావాలంటే వాళ్ళు ఎట్లా వాడుకుంటారు? మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది. అది మొత్తం కుప్పేసి ఇక్కడ కట్టి ఆ నీళ్ళు కలిపితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అట్లా దూగితే ఆ నీళ్ళు అట్లనే నిండే. ఎప్పుడు సాఫ్ అవుతుంది అది? అంటే ఇప్పుడు మెయిన్ వంతెన అది అదేనా? అదే దాన్ని వెడల్పు చేద్దామని తవ్వారా? ఇప్పుడు అలాకెళ్ళి నీళ్ళు వస్తూనే ఉండే. ఎప్పుడు బంద్ అవుతుంది అది? అది కావాలంటే మీరు తీసుకోండి, వీడియో తీయండి. నేను వెళ్ళేటప్పుడు నాకు ఎంత రిస్క్ అనేది మీకు తెలుస్తుంది. నేను ఆ చిన్న వేలో నుంచి నేను అటు నుంచి వెళ్తున్నాను. అది ఎంత డేంజర్ అక్కడ కనిపిస్తుందా? ఇట్లో నుంచి నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు నాకు వాటర్ వదిలేరనమాట. మాకు వాటర్ కూడా నాకు ½ an hour వాటర్ ప్రాబ్లమ్. వాటర్కి కూడా ½ an hour సేపే మాకు వాటర్ వచ్చేది డేలో. అమ్మ మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఉంటాము. ఎన్ని రోజులు అవుతుంది ఈ ప్రాబ్లం అవ్వబట్టి? ఇది కూలగొట్టి నెల మేడం, నెల. ఇంకా ఇది లేదు అది లేదు, దాటనికి రాదు మాకు. అవతలి కుర్రాదు ఇవతలి కుర్రాకు. మేము పని చేస్తాం ఇలా. పని చేస్తారు. మీకు అవతల పోనీకి అయితే లేదు, ఇవతలకి రానికి అయితే లేదు. వాసన ఏం వాసన గలీజమ్మా అంతా. ఆ గలీజనే ఆ నీళ్ళు పెట్టిండ్రు తాగనికి. ఇదంతా కూడా ప్రాబ్లం అవుతుంది. చెప్పండి సార్. पूरा गंदा भरा हुआ गो लिटर फर्दर एड यू कैन सी द फिल्थ यू नो पूरा गंदगी है इतना वहाँ से निकलना मुश्किल हो रहा है. ओके क्या हमारा गवर्नमेंट क्या कर रहा है समझ नहीं आ रहा है. एक दो दिन नहीं बिफोर रमजान ये खोद कर डाल दिए सब. ओके और ऑल पीपल आर सफरिंग नोबडी. ఏం చెప్తున్నారు గవర్నమెంట్? क्या करेंगे बस कॉन्ट्रैक्टर आया 1-2 बार खोद के डाल दिया फिनिश. सब लोग परेशान है. अपनी अपनी गाड़ियाँ रख के टैक्सी जा रहे हैं लोग. అక్కడ చూస్తున్నాము, ఎందుకంటే ఎంత కష్టం అవుతుందో, ఎక్కడి నుంచి వెళ్ళారు అనేది కూడా వాళ్ళ దాటుకొని ఆ ఇనుపది మనకి ఒక డోర్ లాగా కనిపిస్తుంది కదా, వాళ్ళ ఇంట్లో నుంచి ఆ చిన్న గేట్లో నుంచి అట్లా వచ్చేసి అక్కడ చిన్న గేటు మనకు కనిపిస్తూ ఉంది, బ్లాక్ గేటు. అక్కడి నుంచి వెళ్తూ కూడా వాళ్ళంతా సఫరింగ్ తోటి అలా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఆ బిల్డింగ్ వాళ్ళంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు 40 సంవత్సరాలుగా కూడా ఈ బిల్డింగ్ వాళ్ళు ఇందులోనే ఉంటున్నారు. కాకపోతే మెయిన్ నాలా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆ మెయిన్ నాలా ఇంతకుముందు క్లోజ్ అయ్యి ఉంది, ఎవరికి ఏ ప్రాబ్లం రాలేదు. కానీ ఇప్పుడు ఆ నాలాని వెడల్పు చేయడానికి ఇక్కడ తవ్వారు గవర్నమెంట్ అని చెప్పేసి, జిహెచ్ఎంసీ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఈ తవ్వి కూడా ఇప్పుడు 2 నెలలు అయింది. ఈ 2 నెలల నుంచి కూడా ఏ మాత్రం వీళ్ళు పట్టించుకోకుండా ఇలా పొంగి పొర్లుతూనే ఉంది. డ్రైనేజ్ అంతా ఒక నది ప్రవాహం లాగా పారుతూ ఉంది, మనం చూస్తూ ఉన్నాము. కాలనీలో మెయిన్ సిటీ ఇది, మెయిన్ సిటీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5 అంటే అంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళంతా నివాసం ఉండే కాలనీ ఇది. అలాంటిది ఈ కాలనీలో మొత్తం కూడా ఇలాంటి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అని అంటే అసలు మేము ఉండలేకపోతున్నాము బిల్డింగ్లో. మాకు తాగే వాటర్లో కూడా ఇదంతా డ్రైనేజ్ వస్తుంది అని చెప్పేసి పాపం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఎట్లా ఉంది, అసలు అధికారులు ఏం స్పందిస్తున్నారు? అమ్మ మీరు ఇక్కడే ఉంటారా? మేడం ఇక్కడైతే చాలా ఘోరంగా ఉంది మేడం. మాకు అందరికీ రోగాలు, పిల్లలకు దానికి నడుస్తానికి తాగే నీళ్ళల్లో కూడా ఈ నీళ్ళు కలుస్తున్నాయి. బీమార్లు రోగాలు వస్తున్నాయి మేడం మాకు. అసలు ఈ బస్తీ అంటేనే చాలా గలీజు. అన్నిటికంటే ఇది ఒక్కటే, ఈ రోడ్ అయినా ఆ రోడ్ అయినా అన్ని రోడ్లైనా
అసలు ఏది సరిగా లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏది పట్టించుకున్న వాళ్ళు లేరు. మరి ఎట్లా మేడం వాళ్ళు ఎట్లా చేస్తారు? మాకైతే ఈ రోగాలు, షుగర్లు, బీమాలు వచ్చి దీంతోపాటు వామిటింగ్లు పిల్లలకు దానికి చాలా కష్టం అంటే కష్టం అవుతుంది మేడం. ఇది వచ్చి ఒక నెల 15 రోజులు అవుతుంది. నెల 15 రోజులు అవుతుంది. ఎవ్వరు ఏం పట్టించుకోవట్లేదు మేడం. తోబాలు బంద్, అన్ని బంద్. ఇవన్నీ బంద్ చేస్తే మేము బతికే వాళ్ళం కష్టం ఎట్లా చేసుకోవాలి? ఇందులో పనికి వెళ్ళాలంటే రోడ్ అవతల ఎట్లా క్రాస్ చేసుకోవాలి మేడం? మేము పనులు చేసుకున్నాం, మాకు చాలా కష్టం. దయచేసి ఇది ఎంత తవ్వక ముందు ఏ ప్రాబ్లం లేదా? ఇది తవ్వక ముందుకు ఏది లేదు, దాంట్లో నుంచి వెళ్ళాయి నీళ్ళు. ఇది తవ్వాక ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి వస్తున్నాయి మేడం నీళ్ళు. ఇది ఉన్నప్పుడు దీని మీద లెవెల్గా సిమెంట్ వేసి ఉండే ఇట్లా రోడ్డు లాగా. ఇప్పుడు అదంతా అయిపోయినాక ఇప్పుడు ఇది ఇది ఇంకొకటి అయిపోయింది. ఇంకా అక్కడ నల్ల నీళ్ళు కూడా వస్తున్నాయి. మరి ఏందో అవి తెలియదు మనకు. చాలా ఘోరం అంటే ఘోరం మేడం, చాలా ఘోరం. పిల్లలకు, పెద్దలకు, అందరికి చాలా ఘోరం. మాకైతే అసలు ఎంత కిరాయిలు కట్టుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం మేడం. మాకు అసలు ఎంత అంటే అంత ఉంది. మాకు చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎవరింటికి వాళ్ళు ఇంటి ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఉంటారు. మా సొంత తెలుగు వాళ్ళు బతకనికి వచ్చిన వాళ్ళకి మేడం మీకు ఈ నీళ్ళలో పాలల్లో చేసుకుంటా, దాటుకుంటా, చేసుకుంటా పండుగ చేసుకోవాలి. నాకు కూడా షుగర్, బీపీ, కాలుకు రాడు ఉంది. ఈ ఏరియాలోనే ఉంటాం మేడం, వెనక సైడ్ ఉంటాం మేడం. ఇక్కడ షాప్కి ఉంటాము. చాలా కష్టం అంటే కష్టం మేడం. ఇక్కడ గుడి కూడా ఉందంట కదా, మొత్తం వచ్చేసి అగో ఇక్కడ మేడం, దీని వెనకాలనే గుడి, ఆంజనేయ స్వామి గుడి ఉంది సార్. ఒక్కసారి ఎక్కడ గుడి నుంచి ఉన్నది మేడం. ఇదంతా చాలా కష్టంగా ఉంది మేడం. ఇది ఒక్క దయచేసి. మంచినీళ్ళల్లో కూడా ఈ డ్రైనేజ్ వాటర్ కలుస్తున్నాయి మేడం. ఆ కలిసేవి ఏం చేసుకుని ఫిల్టర్ కాచుకొని తాగుతున్నాం మేము. వాటర్ కాచుకొని తాగుతున్నాం. తాగినా కూడా పిల్లలకు వామిటింగ్లు, స్మెల్ మమ్మీ అని చెప్తున్నారు పిల్లలు. ఏం చేయలేం మేడం మేము. ఎవరు అయితే పట్టించుకుంటారు మేడం మేము. అందుకే కొంచెం దయచేసి ఎట్లయినా కొంచెం మంచి చెప్పండి మేడం. ఖచ్చితంగా మీకు చూస్తున్నాం కదా. ఎందుకంటే ఈ డ్రైనేజ్ అనేది, ఈ నాలాని పెద్దగా చేద్దామని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంతకుముందు సిమెంట్ వేసి ఉండే మొత్తం కూడా ప్యాక్ అయ్యి, అలాంటిది మొత్తము ఈ నాలాని పెద్దగా చేద్దామని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ తవ్వకాలు మొదలుపెట్టి ఇప్పుడు 2 నెలలు, నెల 15 రోజులు, 2 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళు దీని పట్ల అసలు ఎటువంటి శ్రద్ధ చూపించలేదు. వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారే తప్ప ఈ పనులు మాత్రం చేపట్టడం లేదు. చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా ఇడంగా నడవాలంటే ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. వాసనకి తట్టుకోలేకపోతున్నాము. ఇంకొకటి డ్రైనేజ్, ముఖ్యంగా డ్రైనేజ్ మొత్తం కూడా ఇందులోకే వస్తుంది. ఈ డ్రైనేజ్ వాటర్ అన్ని డ్రింకింగ్ వాటర్లో, తాగే నీళ్ళలో కూడా కలుషితం అవుతూ ఉన్నాయి. ఈ రోగాలు వస్తున్నాయి, వామిటింగ్స్ అన్నీ కూడా, జ్వరాలు అన్నీ పిల్లలకు వస్తున్నాయి, పెద్దలకు వస్తున్నాయి. అదేవిధంగా ఈ వీటి నీళ్లు అందులో కలవడం బట్టి కూడా వేడి నీళ్ళుగా కాంచుకొని తాగే పరిస్థితి మాకు ఏర్పడింది. ఇక్కడ ఇదంతా వాసనకు తట్టుకోలేక అంటున్నారు. అక్కడ గుడి ఉంది, గుళ్ళో నుంచి కూడా మొత్తం నిండిపోయిన పరిస్థితి కూడా ఉంది అని ఇక్కడ వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఆ గుళ్ళో ఎలా ఉంది పరిస్థితి, అసలు గుళ్ళో పూజలు కూడా నిర్వహించలేక అలాగే క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ వాటర్ ప్లాంట్ కనిపిస్తుంది మనకి. ఇది మంచినీళ్ళది వాటర్ ప్లాంట్ కాబట్టి ఈ నాలా దీని కింది నుంచే ఉంది, మనకు కనబడుతూ ఉంది. ఈ మంచినీళ్ళ వాటర్లో కూడా మొత్తం కలుషితం అవుతుంది, డ్రైనేజ్ వాటర్ అంతా కూడా. ఆ కలుషితం అయ్యే కొద్దీ కూడా మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనారోగ్య పరిస్థితి పడాల్సిన అవసరం కూడా, ఆ పరిస్థితులు కూడా నెలకొంటున్నాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఒక్క నిమిషం, గుడికి ఎటు నుంచి నాన్న దారి, ఇటు నుంచేనా? ఓకే, ఇక్కడే మనకు కనిపిస్తుంది గుడి. ఇగో ఈ నాలా చూస్తున్నాం కదా, మీకు చూపిస్తాం ఇక్కడ నాలా ఎట్లా ఉంది అనేది కూడా పరిస్థితి. ఇగో పక్కనే గుడి, ఇది నాలా. ఈ నాలాని ఇంతకుముందు క్లోజ్ చేస్తున్న నాలా ఇదంతా కూడా, ఈ నాలా అంతా ఇగో ఇది మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తున్న నాలా అంతా ఇప్పుడు మొత్తం కూడా డ్రైనేజ్ వాటర్తో నిండిపోయింది. ఒకసారి గుళ్ళో కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాము ఎలా ఉందనేది. ఇదే గుడి, స్వామివారి గుడి. మరి గుళ్ళోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము, ఎందుకంటే గుళ్ళో కూడా మొత్తం వాటర్ అయ్యే ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంది. ఇక్కడ ఇగో ఇదంతా కూడా నాలా వాటర్ మనకు కనిపిస్తుంది కదా, ఘోరంగా. ఇది ఆంజనేయ స్వామి గుడి, గుళ్ళో ఈ నాల ఎంత గలీజ్గా కనిపిస్తూ ఉన్నాయి మనకి, చూస్తున్నాం కదా. ఈ పరిస్థితి నెలకొనడంతో ఇక్కడ పూజలు కూడా నిర్వహించే పరిస్థితి లేదు అనే విధంగా కనిపిస్తూ ఉంది. దేవుడికి దీపం పెట్టుకునే పరిస్థితి కూడా లేని క్షణాలు ఇక్కడ హైదరాబాద్ నగరం నడిబొడ్డులో చూస్తూ ఉన్నాం మనం.
ఎంత దారుణంగా అని పూజారులు కూడా రాలేని పరిస్థితి ఇక్కడికి. ఈ డ్రైనేజ్ వాటర్తో ఈ కంపుకు భరించలేక దేవుడికి ఎట్లా పూజ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ పూజారులు కూడా రాలేని పరిస్థితి నెలకొంది అనే చెప్పుకోవచ్చు. అలా శనివారం రోజు ఆంజనేయ స్వామికి ఎంతో గొప్పగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ మొత్తం కూడా పూజలు కూడా లేకుండా మొత్తము గుడే ఒక ఎలాంటి పూజలు లేకుండా పడవబడింది అంటాం కదా, ఆ పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఏం చేయలేని పరిస్థితి, ఎవరిని అడగలేని పరిస్థితి, ఇక్కడ పట్టించుకోలేని కార్పొరేటరు, పట్టించుకోలేని అధికారులు, ప్రజలను దృష్టిలోకి తీసుకొని ప్రభుత్వం అనేలాగా కూడా ప్రజలు చెప్తూ ఉన్నారు. ఇక్కడ అధికారులు స్పందించాలి అంటున్నారు. అధికారులు స్పందించి ఖచ్చితంగా ఈ చర్యను చేపట్టాలి అనే విధంగా కూడా అందరు ఇక్కడ కాలనీ వాసులంతా కూడా కోరుకుంటున్నారు. ఇగో ఇది చూడండి, క్లియర్గా మీకు చూపిస్తా. ఈ నాలా ఏంటంటే మొత్తం డ్రైనేజ్ వాటర్ది కనిపిస్తుందా? ఒక గుళ్ళో ఇలాంటి డ్రైనేజ్ వాటర్ నాలా ఉంటుందా? దేవుడికి పూజలు చేసే ఈ స్థలంలో ఇలాంటి డ్రైనేజ్ వాటర్ వెళ్తున్నటువంటి నాలాలు ఇలా ఇంత ఓపెన్గా ఇంత డ్రైనేజ్ కూడుకున్నటువంటి వాటర్ నీళ్ళన్నీ కూడా గుళ్ళోకి వస్తాయా? ఏంటి ఇక్కడ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు కార్పొరేటర్ కావచ్చు, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి. ఇక్కడ మీరు గుళ్ళోనే ఉంటారా ఇక్కడ అన్న? అసలు ఇదంతా కూడా ఎక్కడి నుంచి ఉంది? ఈ గుళ్ళో పూజలు జరుగుతున్నాయి. ఓకే, ఇక్కడ అంతా కూడా ఇగో చూడండి, అదంతా డ్రైనేజ్ వాటర్, అంతా కూడా డ్రైనేజ్ వాటర్ ఎలా వెళ్ళిపోతున్నాయి చూడండి. ఇంత ఘోరమైన పరిస్థితి. ఇది గుడి ప్రాంగణం మనకు కనిపిస్తూ ఉంది. ఈ గుళ్ళో ఎంత దారుణంగా చూడండి. ఇదంతా కూడా పైపులు పెట్టి క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు వచ్చి కూడా ఇప్పటిదాకా ఎవరు కూడా చలనం లేని పరిస్థితి నెలకొంది. ఎంత దారుణాతి దారుణం అంటే ఈ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాల్సిన పరిస్థితి గమనించాలి మనం అందరం కూడా. చిన్న ఇక్కడే ఉంటావా నువ్వు? ఈ ఏరియాలోనే ఉంటావా? ఓకే, పిల్లలు కూడా ఎందుకంటే రోడ్డు దాటుకోలేని పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. చాలా ఘోరంగా ఉంది. మనం చూసాము. ఇంకా కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు. వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడానికి వాళ్ళందరినీ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం రండి. अभी तक नहीं करा, ఓకే, पूरा मच्छर आ रहे हैं, पूरा अंदर बहुत परेशानी हो रही है हमारे को। बच्चे लोग इधर आना बोलते लोग कैसा रास्ता लेकर आप बच्चे पूरे गिर जा रहे हैं हमारे को, बहुत परेशानी हो रही है मैडम। స్కూల్ టైం ఇదంతా स्कूल टाइम पे परेशानी हो रही, छोटे बच्चे वहाँ जा रहे तो हम बचाना पड़ रहा हमारे उसको लिए। हमारी गाड़ियाँ पार्किंग के लिए यहाँ नहीं रखना पड़ा, बाहर रखना पड़ा, दूर जाके गाड़ी लेना पड़ा हमारे को। 2 महीने हो गए अभी तक क्लियर करा, पूरा गलीज होगा, पूरा बुआ रहा है। देखो इनके पास भी तो कैसा बुआ रहा, पूरा बहुत परेशानी हो रही मैडम हमारे को। क्या करना है इसको, रोज आना बोलो जल्दी नहीं करा काम, हल्लो कर रहा काम डेली उन्हें, क्या जल्दी करो बोल के बोला है मैडम उसको। మీరు ఏ అపార్ట్మెంట్లో ఉంటారు ఇక్కడ? ఈ హైనెస్ రెసిడెన్సీ పెంట్ హౌస్లో ఉంటాం మేడం. ఓకే, వంతెన కట్టారు కదా భయ్యా, వంతెన కట్టారు, మేమే కట్టుకున్నామండి అది. మీరే కట్టారు. అవును, అది కూడా నో గవర్నమెంట్ సపోర్ట్, నథింగ్, విత్ అవర్ ఓన్ మనీ వీ హ్యావ్ బేట్ ఇట్. అంటే ప్రాబ్లం ఏమైతుంది, ఎట్లా? అది 2 months నుంచి ఇవాళ చేస్తామని రేపు చేస్తామని చెప్తున్నారు మేడం. కాకపోతే ఎవ్రీ టైం అది ప్రొలాంగ్ అవుతూనే ఉంది. వాళ్ళు వస్తారు, 1 day వర్క్ చేస్తారు, మళ్ళీ కనిపించారు, మళ్ళీ అంతే స్టార్ట్ అవుతుంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది నడవడానికి కూడా, ఫ్యామిలీ వాళ్ళు బయటికి రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మరి పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, బిల్డింగ్లో నుంచి అంతా కూడా చిన్న దారి ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. పిల్లలు ఆ, పిల్లలు ఆ చిన్న దారిలో వెళ్తున్నారు, అలా వెళ్ళి అలా ఎగ్జిట్ అవుతున్నారు ఆ ఇంట్లో నుంచి. ట్రాన్స్ఫారం ఉంది కదా. అలానే వెళ్ళాల్సి వస్తుంది తప్పకుండా. ఆ, ఇంకా లేడీస్ అయితే దిగట్లేదు. దిగట్లేదు ప్రాబ్లంకి. ఏంటి వాటర్ ఇప్పుడు మీరు డ్రింకింగ్ వాటర్ ఉంటుంది లేదా బోర్ వాటర్ ఉంటాయి, ఈ వాటర్ లిమిటెడ్గానే వస్తున్నాయి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మోటర్ వేస్తున్నారు. వస్తున్నాయి కానీ ఇంకా తప్పట్లేదు. మార్నింగ్ లిమిటెడ్గా వాటర్ యూజ్ చేసుకోవాలన్నా కూడా బకెట్స్ ఫిల్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు అంటే డైరెక్ట్ ట్యాంకర్లు అవి వచ్చేవి, ఇప్పుడు అవి కూడా రావట్లేదు. ఎందుకు నాలా పెద్దగా చేద్దామనే ఉద్దేశంతో ఏమన్నా తవ్వారా, లేకపోతే వీళ్ళు తవ్వక ముందు ఇలాగే ఉందా? ఇలా ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు మేడం. జస్ట్ రెయినీ సీజన్లో ఏంటంటే ఓవర్ఫ్లో అవుతుండే, అది పెద్దగా చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు కానీ ఇంకెవరు పట్టించుకోవట్లేదు. ఈవినింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ? ఈవినింగ్ ఏదైనా మొత్తం హోల్ డ్రైనేజ్ కదా, ఆ స్మెల్లే ఇంకా భరించలేము. దాటుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది. అది చూడండి, మేము అరేంజ్ చేసుకున్నామే, వాళ్ళు అరేంజ్ చేసినవి కూడా కాదు. పాలిటీషియన్ వైట్ షర్ట్ వేసుకుంటే పాలిటీషియన్ లాగా నేను తిరగడం కాదు గొప్ప. ఇది 2 months అవుతుంది, 2 months నుండి ఇలానే ఉంది. కనీసం అనేది పట్టించుకోవాలి కదా.
నేను వేసుకున్న వైట్ చొక్కానే నేను పాలిటీషియన్ లీడర్, మా లీడర్ ఉన్నాడు కాంగ్రెస్ అంటే ఇక్కడ చూడడానికి ఎవరికి జనాలకు అవసరం పడేటోడే పాలిటీషియన్. నువ్వు ఇట్లా తవ్వేసి పెట్టేసినావు, వెళ్ళడానికి రావడానికి చాలామందికి ఇబ్బంది, ఇంట్లోకి కూడా వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఇది పరిస్థితి. వచ్చారా ఇక్కడికి లీడర్లు కానీ ఎవరైనా వచ్చి చూసారా, అసలు దీని గురించి చర్చించారా అసలు? మేడం, బస్సు లీడర్లే వైట్ చొక్కా వేసుకొని తిరుగుతున్నారు ఈ మధ్యలో. వైట్ చొక్కా వేసుకొని నేనే లీడర్, మా ఎమ్మెల్యేతో తిరుగుతున్నాను అన్నట్టుగా ఫీలింగ్. సరే తిరుగుతున్నావు మంచిదే, కానీ పని జరిపేయాలి కదా. పని జరుగుతే లేదా ఆడ ఏదన్నా అంటే చేపిస్తున్నాం అంటున్నారు. ఏడ చేపిస్తున్నారు చూస్తున్నారు. 2 months అయింది, ఇప్పటి వరకు ఏం కదిలింది ఆడ? కంటికి కనబడుతుంది కదా. కార్పొరేటర్ వీళ్ళు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించిన పరిస్థితులు ఏం లేవా? ఎట్లా అసలు పట్టించుకోవట్లేదు. అందరికీ తెలుసు మేడం, కార్పొరేటర్కి తెలుసు, ఎమ్మెల్యేకి తెలుసు, బస్సు లీడర్లకు తెలుసు, అందరికీ తెలుసు. ఎవరేం పట్టించుకుంటున్నారు? పట్టించుకున్నటోళ్ళు పెద్దోళ్ళు, చిన్న వ్యక్తి మీద ఫోర్స్ పెడతారు. అదే ఉన్నది. ఇంకేం చేస్తాం మనం? కూలీ బతుకులు చేసేటోళ్ళ వాళ్ళ మీద ఫోర్స్ చూపెడతారు. చేపిచ్చాల్సింది పని మీద, చేపియాల్సింది వర్క్ మీద చూపించండి. మీకు కావాల్సిన ఓటు అనేది అరే మా సార్ చేశారని ఓటేస్తారు. ఇలా చేస్తే ఓలేస్తారు. ఓకే సార్, చెప్పండి ఇక్కడ ప్రాబ్లము మరి ఇంతలా ఉంది, దీనికి సొల్యూషన్ ఏంటంటారు? అసలు ఇప్పటికీ అధికారులు కూడా ఇక్కడికి ఎవరు రావట్లేదు అనేది కూడా తెలుస్తుంది. मैडम ये बंजारा हिल्स देवरकुंडा बस्ती रोड नंबर 5 है मैडम. 3 month हो गया मैडम, ये पानी पूरा बहते रहता मैडम, कोई किसी को पूछने वाला नहीं. एंड रमज़ान के टाइम पे भी ऐसी तकलीफ हुई. मेन सिटी बंजारा हिल्स देवरकुंडा बस्ती फॉश एरिया है ये मैडम. वो रमज़ान के टाइम पे भी लोग पूरा डेनिज के पानी में से गए नमाज के लिए, कोई किसी को पूछने वाला हाल नहीं है. कारपोरेटर मैडम अपनी जगह बैठे हुए, एमएलए साहब अपनी जगह बैठे हुए. इतना तकलीफ हो रहा मैडम. आई रिक्वेस्ट करता हूँ मैं सीएम साहब से आके एक बार दौरा करके डेवलपमेंट का काम कराए. చూస్తున్నాం కదా, ఎందుకంటే అందరికీ ప్రాబ్లమే అవుతుంది. 2 నెలల నుంచి అది రెయినీ సీజన్లో మాత్రమే అక్కడ నాలా పొంగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఇది నాలాని పెద్దగా చేద్దాము అని చెప్పేసి తవ్వకాలు మొదలుపెట్టిన జిహెచ్ఎంసీ ఇప్పటికీ కూడా దీని పట్ల అసలు ఎలాంటి శ్రద్ధ వహించట్లేదు. ఒక నదిలా ప్రవహిస్తున్నటువంటి నగరంలో మెయిన్ సిటీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5 అంటే చాలా వరకు కూడా అంత ఫాష్ ఏరియా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎంత స్లమ్ ఏరియాగా తయారైపోయిందో చూడండి. ఇక్కడ అందరూ కూడా ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు వెళ్ళడానికి రావడానికి కష్టము, ఉండడానికి కష్టము, మంచినీళ్ళు తాగడానికి కష్టము, స్నానం చేయడానికి కష్టము. అలాగే ఆ నీళ్ళలో కలుషితమైనటువంటి ఈ నీళ్లను పట్టించుకునే నాదుడు లేడా, మాకెంత ఇబ్బంది అవుతుందని ఇప్పటి వరకు అందరి మాటలు కూడా విన్నాము, వాళ్ళ ఆవేదన కూడా చూస్తూ ఉన్నాము. మేమే వంతెనలు నిర్మించుకున్నాము దాటుకోవడానికి. ఆ చిన్న రోడ్లో మనం కనిపిస్తుంది ట్రాన్స్ఫరం ఉంది, వైర్లు అన్ని ఎలక్ట్రికల్ వైర్లు ఉన్నాయి. పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా అక్కడ నుంచి దాటాల్సిన పరిస్థితి. అక్కడ నుంచి దాటి లోపలికి వెళ్ళాలంటే ఒకవేళ వాళ్ళకు జరగరాంది జరిగితే ఇటు నాలాలో పడిపోయే అవకాశం ఉంది. మనకు నాలా క్లియర్గా కనిపిస్తుంది, మెయిన్ నాలా అది చాలా లోతుగా ఉంటుంది. ఇదంటే తక్కువగా ఉంది కానీ అది లోతుగా ఉంటుంది. అక్కడి నుంచి నాలాలో కొంచెం స్లిప్ అయినా ఆ నాలాలో పడిపోయే అవకాశం ఉంది. లేదా అక్కడ ఏదైనా వైరు తగిలింది అంటే కనుక పిల్లలు షాక్కి గురై అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంత పెద్ద ప్రమాదము ఘటన కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అందులో నుంచి నడుస్తూ వెళ్ళాల్సిన పరిస్థితి అంటే ఎంత ప్రమాదకరమో ఆలోచించాలి. ఇంకా అందులో ఉన్న మహిళలు అయితే కిందికి రావడానికి కూడా వాళ్ళు భయపడిపోయి రావడం లేదు అని చెప్పేసి కూడా ఆ బిల్డింగ్లో నివాసం ఉంటున్నటువంటి అందరు కూడా చెప్తూ ఉన్నారు ప్రజలంతా. ఇది పరిస్థితి ఇక్కడ మొత్తం కూడా మనం చూసాము. ఎంత గలీజ్గా డ్రైనేజ్ వాటర్ మీకు చూపిస్తా. ఇక్కడ అంతా కూడా ఎంత పొంగి పొర్లి అది ఇండ్లలో లీక్ అయినటువంటి డ్రైనేజ్ కూడా ఇందులోకే యాడ్ అవుతుంది. మీకు చూపిస్తాను చూడండి, అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అదంతా కూడా మీకు విజువల్స్లో చూపిస్తాం మేము. అదంతా గలీజ్గా ఆ డ్రైనేజీలు పొంగి మళ్ళీ ఇందులోకే వస్తున్నాయి. చూస్తున్నాం కదా అదంతా కూడా. ఎందుకంటే ఈ సమస్య ఉంది అన్నప్పుడు ఒకరోజు వస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అదే పరిస్థితి నెలకొంటుంది. ఇక్కడ ఎవరు పట్టించుకొని ఈ పనులైతే పూర్తి చేయట్లేదు అని ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి కాలనీ వాసులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ జిహెచ్ఎంసీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఎవరైనా సరే అధికారులు మాత్రం ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలోకి తీసుకొని పట్టించుకొని తొందరగా ఇక్కడ పనులు పూర్తి చేస్తే ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా ఉంటుందని కోరుకుంటున్నాము. అదేవిధంగా
ఖచ్చితంగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జిహెచ్ఎంసీ ఈ పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నాము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.